వాళ్ళని 12 మంది ఆడవాళ్ళకి ఇచ్చినవే దివ్య ప్రబంధాలు. మనకు 4 వేదాలతో 4 ప్రబంధాలుగా ఏర్పడ్డాయి. ఈ నమ్మాలి వాళ్ళు ఒకరైతే ఈ నమ్మాలి వాళ్ళకు అవయవంగా ఉండేది మిగతా ఆడవాళ్ళు. నమ్మాలి వాళ్ళ తల పూదతాళ్వారు, నమ్మాలి వాడి యొక్క కన్నులు పొయ్యికే పెయ్యాలి వాళ్ళు, నమ్మాలి వాడి యొక్క కంఠము పెరియాలి వాళ్ళు, నమ్మాలి వాడి యొక్క ముఖము తిరుమల చేయాలి వాళ్ళు, నమ్మాలి వాడి యొక్క చేతులు కులశేఖరాలు వాళ్ళు తిరుపాని వాళ్ళు, నమ్మాలి వాడి యొక్క ఛాతి రొమ్ము తొండలి పొడి ఆడవాళ్ళు, నమ్మాలి వాడి యొక్క నాభి తిరుమకాయ ఆడవాళ్ళు, నమ్మాలి వాడి యొక్క పాదాలు మధురగడి ఆడవాళ్ళు. ఈ విధంగా ఒక్కొక్క అవయవం చెందిన ఆడవాళ్ళే నమ్మాలి వాడు. ఆ నమ్మాలి వాళ్ళకి పరమపద ఉత్సవం. ఆ పరమపదం అనేది పంచరూపాల్లో మొదటి రూపం. ఆ మొదటి రూపంలోనే స్వామి వేయించేసి ఉంటాడు. ఈ మన జీవులలో ముగ్గురు 3 విభాగాలుగా చేస్తారట. ఒకటి భక్తులు, రెండవది ముక్తులు, మూడవది నిత్యులు. పాతాళలోకం నుంచి బ్రహ్మలోకం వరకు ఉండే వాళ్ళందరూ కూడా భక్తులు. రకరకాల జీవనోపాధి చేసుకుంటూ గడిపేవారు. ఆ తర్వాత ముక్తులు ఒకనాడు సత్సంగం ఏర్పడి పురుషోత్తముని యొక్క అనుగ్రహం కలిగి ఆలయాలకు రావడం, ఆలయాల పరమాత్మను సేవించడం వల్ల వాళ్ళు ముక్తులుగా ఏర్పడతారు. అంటే అంతకుముందు భక్తుల వీళ్ళు కూడా పరమాత్మ అనుగ్రహం కలిగింది కనుక ముక్తులుగా. ఆ తర్వాత నిత్యులు అంటే అక్కడ నిత్య సూర్యుడు భాగం. గరుడ, ఆదిశేషుడు, విశ్వక్షేణవాడు నిత్య సూర్యుడుగా. ఈ ముక్తులు అనేది ఒకనాడు పరమపది ఇచ్చిన తర్వాత సుషుమ్నా నాడి ద్వారా 12 లోకాలు దాటుతూ పరమాత్మను చేరుకుంటారు. ఆ విధంగా మన నమ్మాలి వాళ్ళను కూడా 12 లోకాలు దాటించాం. ఇప్పుడు 12 లోకాలు అంటే 12 లోకాల పేర్లు: అర్చిలోకం, దినలోకం, శుక్లపక్ష లోకం, ఉత్తరాయణ లోకం, మాసలోకం, సంవత్సర లోకం. ఎన్నైనా 6 లోకాలైనవి. ఇంకా 6 లోకాలు: వాయులోకం, సూర్యలోకం, విద్యుత్ లోకం, వరుణ లోకం, ఇంద్రలోకం, బ్రహ్మలోకం. మొత్తం కలిపితే 12 లోకాలు. ఈ 12 లోకాలను దాటాలి ఈ జీవుడు. మనకు ఒక నిచ్చెన ఉంటుంది. ఆ నిచ్చెనకు అటొక కర్ర ఇటొక కర్ర ఉంటుంది. ఆచార్యుడు ఉపదేశం చేసేది అష్టాక్షరి మహామంత్రం. ఒక కర్ర అష్టాక్షరి, రెండవ కర్ర దయమంత్రం. శ్రీమన్నారాయణ శ్రీమదే నారాయణాయ అనేది రెండవ కర్ర. ఆ 2 కర్రలకు మధ్యలో ఉండేవి 12 మెట్లు. 12 మెట్లకు ఒక మెట్లు అట్లా పెట్టగానే మనకు సరిపోలేదా, మెట్లకు ఒక శిలను పెట్టి దాన్ని కదలకుండా ఉంచేస్తాం. ఆ శిలలే శ్రీపార్శ్వం. ఆ మెట్లే 12 మెట్లు. 12 ఆడవాళ్ళు ప్రబంధం సేవించిన సేవాకారం. ఆ 12 మెట్లను దాటుతూ మనం పైకి చేరుకుంటాం, బ్రహ్మలోకం చేరుకుంటాం. ఆ బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ విరజా నది ఉంటుంది. ఆ విరజా నదిలో ఈ ముక్తుడు స్నానం ఆడుతాడు. స్నానం ఆడిన తర్వాత ఈ ప్రాకృత శరీరం అనేది పోయి అప్రాకృత శరీరం ఏర్పడి అప్పుడు భగవంతుని సన్నిధికి చేరేందుకు యోగ్యుడు అవుతాడు. అక్కడ మనకు 500 మంది అప్సరస స్త్రీలు వీళ్ళందరూ కూడా మనకు స్వాగతం పలుకుతూ చందన పోషి సమర్పిస్తూ ఆ వైకుంఠ ద్వారాన్ని తీసుకుని వెళ్తాడు స్వామి.
వైకుంఠ ద్వారం చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ పరమపదంలో స్వామి వెంకటేశ్ ఉంటాడు. ఇలా వెంకటేశ్ ఉంటాడు, 1000 పడగల శేషుడు, సహస్ర తూనీల మండపం, ఒక మండపంలో 1000 పడగల ఆదిశేషుడిపై ఒక పీఠం ఉంటుంది. ఆ పీఠము 8 కాళ్ళతో చేయబడి ఉంటుంది. 8 కాళ్ళు ఏమైంది? ధర్మం, అధర్మం, జ్ఞానం, అజ్ఞానం, వైరాగ్యం, వైరాగ్యం, ఐశ్వర్యం, అనైశ్వర్యం అనే 8 కాళ్ళు కలిగిన ఒక బంగారు పీఠం మీద స్వామి వెంకటేశ్ ఉంటాడు. ఏ స్వామి? శ్రీమన్నారాయణ, సాక్షాత్ వైకుంఠనాథుడు. ఆ వైకుంఠనాథుడు ఎలా కూర్చుంటాడు? ఎడమ కాలు కింది చాపి కుడి కాలు కొద్దిగా వంచి కూర్చుంటాడు. వంచిన కాలుపై కుడి చేయి పెట్టుకుంటాడు, ఇంకొక చెయ్యి ఆదిశేషుడిపై పెడతాడు. ఇంకా 2 చేతులు ఉంటాయి. ఒక చేతిలో సుదర్శనం, ఒక చేతిలో పాంచజన్యం ధరించి ఉంటాడు. ఆయన ప్రక్కన 3 అమ్మవారు నిలిచి ఉంటారు. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అని 3 అమ్మవారు ఉంటారు. వారి ప్రక్కన 2 కన్యలు చామరాలు వీస్తూ ఉంటారు. విశ్వక్సేన పరివారం అంతా వారిని చూస్తూ సర్వవిధ కైంకర్యాలు చేస్తూ వారి దగ్గరే ఉంటారు. సిద్ధేశ్వరులు. అప్పుడు ఈ జీవుల్ని పరమాత్మ స్వీకరిస్తాడు. ఒక చేతి పట్టుకొని ఒక కాలు మీద ఆయన కాలు పెట్టుకొని తొడపై కూర్చోబెట్టుకుంటాడు స్వామి మనను. ఆ విధంగా మనని ఎలా కూర్చోబెట్టుకుంటాడో మనకు ప్రత్యక్షంగా ఇక్కడ నమ్మాలి వాడు అదే అనుభూతి ఎలా చెందిందో ఆ నమ్మాలి వాడు కూడా మనం 12 లోకాలను దాటిస్తూ ఒక్కొక్క లోకం దగ్గర మనం ఉపచారాలు సమర్పించాం. అలా 12 ఉపచారాలు సమర్పించిన తర్వాత అప్పుడు మనం పరమాత్మ దగ్గరికి ఏం చేస్తాడు? నమ్మాలి వాడు. ఆ నమ్మాలి వాడి యొక్క వస్త్రాలను తీసి ఆదా దగ్గర నమ్మాలి వాడి యొక్క తల నుంచి పైనంతా తులసి దళాలను కప్పివేసి అప్పుడు స్వామి సన్నిధిలో వెయిట్ చేసి ఉండగా స్వామి చరణాలే నాకు ముఖ్యమంటూ స్వామి ఆ చరణాలను పట్టుకుని ఉన్నప్పుడు మనం ఆ హారతితో మనం సేవించడమే ఈ పరమపద ఉత్సవం. అటువంటి పరమపద ఉత్సవం ఇప్పుడు పూర్తయింది. స్వామి అనుగ్రహం మనపై కలిగింది. అటువంటి స్వామి ఈ అధ్యయనోత్సవాల్లో ప్రతి శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి నుంచి ప్రారంభం చేసుకుంటారు. అటువంటి పరమపద ఉత్సవాన్ని మనం ఈనాడు మన కువేరులో జరుపుకున్నాం. స్వామి యొక్క నమ్మాలి వారి యొక్క అనుగ్రహం మనపై ప్రసరిస్తూ వారి అనుగ్రహాన్ని మన పేరు విధాలా ఉపయోగపడాలని చెప్పి ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.